వార్తాపత్రిక ఏ వార్తాని కథనం ప్రచురించింది, ఏ రకంగా దానికి సంబంధించి విశ్లేషించుకుందాం. ఒకసారి ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, రొమాన్స్ లో మనోళ్ళే టాప్. హైదరాబాద్ లో రెచ్చిపోతున్న యువత. 2024లో ఓయో బుకింగ్స్ లో హైదరాబాద్ నెంబర్ 1. వార్షిక నివేదిక ప్రకటించిన సంస్థ. 2వ స్థానంలో బెంగళూరు, ఢిల్లీ, కోలకత్తా. యువత ప్రవర్తన పైన నిపుణుల ఆందోళన. అట్ ది సేమ్ టైం దీంట్లోనే క్రైమ్ రేట్లో పెరుగుతున్నది. ఈ ఓయోలో కారణంగానే క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయి. అంతేందుకు మొన్న ఎల్బీ నగర్లో ఇటువంటి ఓయోలోనే ఒక అమ్మాయిని అక్కడ తీసుకెళ్లి మొత్తం పూర్తిగా మద్యం దాగించి, సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగులు నలుగురు కలిసి ఒక అమ్మాయికి మద్యం దాగించి అక్కడ తీసుకెళ్లి అమ్మాయి పైన అత్యాచారం చేశారు. సో ఇక్కడే చాలా క్రైమ్స్ అడ్డాగా మారుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయకుండా ఓయోలో చాలా కట్టుదిట్టంగా చేయాలి. ప్రతి హోటల్ కూడా ఓయోకే లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రతి హోటల్ తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ సంబంధించి హోటల్స్, రెస్టారెంట్లు ఏదైతే జొమాటోకు లింక్ అవుతున్నాయో, ఇట్లా హోటల్స్ అన్ని ఓయోకు లింక్ అయిపోతున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ఇవే ఓయో అనే సింబల్ కనబడుతున్నది. దీంతో ఏమైతుంది, ఒకటే ఒకటి ఉంది ఓయో అనేది. సో ఇతరత్ర ఉంటే ఉండొచ్చు, కానీ ఇది పెద్ద బ్రాండ్గా మారిపోయింది. సో దీంతో ఏమవుతుంది, అక్కడ మంచికి వాడే వాళ్ళు ఉన్నారు. అంతేందుకు టూరిజం పోయిన తర్వాత టూరిజం ఉపయోగించి హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కూడా అటువంటి హోటల్స్లో ఉంటున్నారు. ఆ హోటల్స్ ఓయోగా వాళ్ళు బ్రాండింగ్ తీసుకుంటారు. ఓయో నుంచి వాళ్ళు బుకింగ్ చేసుకుంటున్నారు. లేదంటే ఇంకేదో యాప్స్ కూడా ఉన్నాయి ఆ బుకింగ్ చేసుకోవడం కోసం, ఆ ట్రావెల్ ఏజెన్సీల వాళ్ళు కూడా ఉన్నాయి. సో దీంతో పెరిగింది కావచ్చు. కానీ ఓయో అనగానే పక్కాగా ఏమైపోయిందని అంటే, రొమాన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది, క్రైమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది, అత్యాచార ఘటనలు కూడా తరచుగా జరగడం దానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఇక్కడ ఒక నివేదిక విడుదల చేసిందట ఓయో సంస్థ. ఏమనుంది దాంట్లో, హైదరాబాద్ లో యువత రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు పార్కులు, ఖాళీ ప్రదేశాలను అడ్డాగా చేసుకొని రొమాన్స్ చేసేవారు. అయితే పార్కుల్లో రొమాన్స్ పై ప్రభుత్వం నిషేధించడంతో ఓయో రూమ్స్ బాట పడుతున్నారు. ఒక యువకుడు యువతిని కలిసి ఉండడం తప్పు కాదని ఇటీవల కోర్టు వెల్లడించిన తీర్పులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. 2024లో ఓయో బుకింగ్స్ లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని సంస్థ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే యువత ఎంతగా ఓయో రూమ్స్ బాట పడుతున్నారో అర్థమవుతోంది. మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవైపుగా ఈ విచ్చలవిడితనం ఉంటే ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది కేటుగాలు, లేకపోతే ఈ ప్రేమ పక్షుల్లాగా మోజుదీరిన తర్వాత వదిలేసేటువంటి ప్రక్రియ జరగవచ్చు ఇక్కడ. కానీ అట్ ది సేమ్ టైం ఇదే హోటల్స్ ఉపయోగించి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది టూరిజంకి వచ్చే వాళ్ళు ఉన్నారు. లేదంటే అంతేందుకు హైదరాబాద్లో వచ్చిన సందర్భంలో, హైదరాబాద్లో ఎవరైతే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారో ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడుండో అర్థం కాక జర తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఇక్కడ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్లో పేషెంట్స్ని పెట్టుకొని హాస్పిటల్లో ఉండలేని వాళ్ళు, వాళ్ళ ఏమంటారు వాటిని, పేషెంట్తో వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. కానీ ఎక్కువగా ఇటువంటి విచక్షణ పనులకి, విచ్చలవిడితనానికి ఈ రొమాన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతుంది అనేది ప్రధానంగా ప్రచారంలో ఉన్నది. ఇటీవల కాలంలో నగరంలోని పలు ఓయో హోటల్స్లో యువత పెద్ద ఎత్తున బుకింగ్స్ చేసుకున్నట్టుగా అధ్యయనం వెల్లడించారు. గతేడాది కాలంలో నగరంలో పలు ఓయో రూమ్స్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్న వారిని కూడా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసింది. ఎవరు వ్యభిచారం చేస్తుంది, అంతకుముందు ఎవరు పట్టుబడిన పేరేంది, ఈ పైల్వాను, బోనాల పండుగ, ఈయన కెమెరా పైకి పోతుంది, అఖిల్ పైల్వాన్ ఏదో ఉంటదిగా ఆయన పేరు, కెమెరా అఖిల్ పైల్వాన్ ఏదో ఉంటదిగా ఆయన. గతంలో ఈ హోటళ్ల పేరిట వ్యభిచారం చేస్తున్న వారు కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇటువంటి దందా స్టార్ట్ అయింది ఈ హోటళ్లతోని. ఇటువంటి దందా కూడా బాగా జోరుగా సాగింది. అరెస్ట్ చేసి తర్వాత ఆయన ప్రస్తుతం బయటే ఉన్నట్టున్నాడు, బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నాడు. ఇక డిసెంబర్ 24న విడుదల చేసినటువంటి కంపెనీ వార్షిక నివేదిక ట్రావెల్ పీడియా 2024లో ప్రకారంగా 2024లో అత్యధికంగా ఓయో రూమ్లో హైదరాబాద్లో బుక్ అయ్యాయి. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోలకత్తా వంటి నగరాలు బుకింగ్లో తదుపరి అగ్రస్థానంలో పొందాయి. ఇక ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి రాష్ట్రంగా ఉంది. ఇక విశ్రాంతి, వ్యాపార పర్యటనలో రెండింటిలోనూ గణనీయమైన పెరుగుదల ఉంది. పూరి, వారణాసి మరియు హరిద్వార్ ఎక్కువగా ప్రయాణించే ఆధ్యాత్మిక గమ్యస్థానాలు. అలాగే పాట్నా, రాజమండ్రి, హుబ్లీలో కూడా ఓయో బుకింగ్ 48% వరకు పెరుగుదలతో అద్భుతమైన వృద్ధిని సాధించాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక వార్షిక నివేదిక విడుదల చేస్తే దాంట్లో హైదరాబాద్ టాప్లో ఉన్నదట ఇప్పుడు. అయితే ఓయో గదిలో ఉంటున్న టీనేజ్లలో కలవరపెట్టే ధోరణిపై ఆందోళన పెరుగుతోంది. వారు తరచుగా సెక్స్, వ్యభిచారం వంటి ప్రమాదకర ప్రవర్తనల్లో పాల్గొంటున్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఇది చదువులు, కెరీర్ బిల్డింగ్ వంటి ముఖ్యమైన లక్ష్యాల నుండి యువతను దూరం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వారి మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు అవకాశాలను ప్రభావితం చేస్తున్నట్టుగా తెలియంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవంతమైన భవిష్యత్తును నిర్ధారించుకోవడానికి యువత విద్య, స్వీయ క్రమశిక్షణ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.
సో ఏదేమైనా కూడా ఇది కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అది డెఫినెట్గా సెల్ఫ్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సొసైటీలో కూడా కొన్ని మార్పులు రావాలంటే అందరం కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఒకటైతే. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా అక్కడికి క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది వీటి వల్ల, కాబట్టి వాటిని అరికట్టడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలి. సో ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాండేట్ అయిపోయింది. అంతెందుకు కొన్ని సందర్భాల్లో నేను విన్నా, అక్కడ వెళ్ళిన తర్వాత ఇదేంటి ఐడి ప్రూఫ్స్ మ్యాండేట్గా ఉంటాయి. ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఐడి ప్రూఫ్స్ మ్యాండేటరీగా ఉంటాయి. సో ఇట్లా తరచుగా వెళ్ళే వాళ్ళు ఏంటి ఐడి ప్రూఫ్స్ కూడా కొంత మార్ఫింగ్ చేసేసారు, ఐడి ప్రూఫ్స్ కూడా ఎడిటింగ్ చేసేసి మార్చేసారు. వాళ్ళకి కావాల్సింది ఒక ఐడి ప్రూఫ్ జిరాక్స్ కావాలి. సో ఐడి ప్రూఫ్ని రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఏం చేసి దాన్ని కూడా దాన్ని కూడా తప్పు పట్టించేసారు, ఫోటోషాప్ ఎడిటింగ్తో దాన్ని కూడా ఆగం పట్టించేసారు. సో క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది. ఇక్కడ ఈ సేల్స్ పెరిగితే పెరగవచ్చు, ఆ కంపెనీలు చేస్తే వాళ్ళ లాభాలు వస్తే రావచ్చు, కానీ క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా కొంచెం శ్రద్ధ వహించి ఈ డ్రగ్స్కి లేకపోతే వ్యభిచారాలకి మర్డర్లకి మానభంగాలకు కూడా ఇవి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఇక బౌన్సర్ల రౌడీల వ్యక్తిగత భద్రత పేరుతో గూండాయిజం, అభిమానుల ప్రజలను తోసేస్తూ హడావిడి, సుడో పోలీసుల తరహాలో దాడులు, పుట్టగొడుగుల్లాగా